శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బలరాముని వివాహం. శ్రీనారాయణుడు ఈ విధంగా పలికెను. ఇంతలో మహాబలుడైన కకోద్మి అని రాజు కన్యకకు వరుని కొరకై బ్రహ్మలోకం నుండి వచ్చెను. ఎప్పుడూ సుస్థిరంగా ఉండే యవ్వనం గల కన్య, అమూల్యమైన రత్నభూషణాలు కలది, ముల్లోకాల్లో దుర్లభమైనదైన రేవతిని ఆనందంగా బలవంతుడైన బలదేవునికి దానపూర్వకంగా ఇచ్చెను. సత్యయుగంలో ఆమె వయసు 27 యుగాలు గడిచింది. మునిలో దేవేంద్రులన సభలో కకుద్మి కన్యను విధానపూర్వకంగా సమర్పించెను. అల్లునికి అరణంగా 3 లక్షల ఏనుగులు, 10 లక్షల గుర్రాలు, 1,00,000 రథాలు, రత్నాల అలంకారాలతో కూడిన దాసీజనులను, లక్ష మణులు, 1,00,000 రత్నాలు, 1,000 బంగారమును, రమ్యమైన వహ్నిశుద్ధమైన వస్త్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు ఇచ్చి రాజేంద్రుడు బలశాలి అయిన బలరామునికి కన్యనిచ్చెను. శ్రేష్ఠ రత్నాల సారంతో నిర్మించిన పల్లకపై వారితో కూడి కుండినకు వచ్చెను. అంతలో సాంగమైన మంగళకర్మ ఎందు కలయైన రేవతి వనితను అలంకరించిరి. దేవకి, రోహిణి, యశోద, అదితి, దితి, శాంతి వీరందరూ మందిరాన్ని అలంకరించి బ్రాహ్మణులకి భోజనం పెట్టించి వారికి ఆనందంగా ధనమిచ్చిరి. వల్లభుడు వసుదేవునికి మంగళకార్యం చేయించెను. ఇంతలో దేవతలు, మునులు, రాజేంద్రులు తమ తమ సైన్యంతో అనుకున్నంతలో ఆనందంతో కుండిన నగరం వచ్చిరి. అందరూ లోతైన 7 కందకాల్లో చుట్టబడింది, 7 ప్రాకారాలు కలది, 100 ద్వారాలు కలది, విశ్వకర్మ చేత అనేక విధాలైన రత్నాలతో మణులతో నిర్మించబడింది. చాలా సుమనోహరమైన కుండిక నగరమను కోరతగిన యాత్రికులందరూ నగర బహిర్ద్వారం చూసిరి. ఆ నగరం రాక్షకులతో మహారథులైన వారితో రక్షించబడుతున్నది. రాకుమారుడు రుక్మి, శిశుపాలుడు, మహాబలవంతుడైన దంతవక్తుడు, మాయావుల్లో శ్రేష్ఠుడైన వాడు, యుద్ధశాస్త్ర విశారదుడు, సాల్వుడు అను వారు 4 మహారథులు. వీరందరూ అనేక రకాలైన శస్త్రాస్త్రాలతో రథముల మీద కూర్చుని యుద్ధోన్ముఖమైన కృష్ణ సైన్యాన్ని చూసి రుక్మి మిక్కిలిగా కోపించి వినుటకు కఠినమైన అనరాని మాటలను నిష్ఠూరంగా పలికెను. మునీంద్రులను, దేవతలను, మునిపుంగవులను వికరించి మాటలతో ఇట్లా పలికెను. ఆహా, కాలం చేసిన పని దైవం ఎవడు తప్పించగలడు? దేవేంద్రుల సభలో నేను ఏమి మాట్లాడవలెను? దేవతలకు యోగ్యమైన మనోహరమైన రుక్మిణి అను కన్యను స్వీకరించుటకు దేవతలతో మునులతో కలిసి నందుని పశురక్షకుడు వచ్చుచున్నాడు. సాక్షాత్తు గోపికల జారుడు, గోపకుల ఎంగిలి తినవాడు. అతడి జాతి నిర్ణయించలేము. అతడు తిననవి అతడి స్త్రీ సంగమానికి హద్దులు నిర్ణయించలేము. అతడు రాజేంద్ర పుత్రుడా, మునిపుత్రుడా? వసుదేవుడు క్షత్రియుడు. ఇతడు తిండి వైశ్యుని ఇంట్లో చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు స్త్రీని చంపినవాడు. ఈ దురాత్ముడు వీడి సంభోగంతో కుబ్జ చనిపోయింది. వస్త్రంతో చాకలివాడు చచ్చెను. రాజేంద్రుడు ధర్మిష్ఠుడైన కంసుని మధురలో చంపుట చాలా చెడ్డది. అందుకు బ్రహ్మహత్యా పాపం పొందుట నిశ్చయం అనగా సాల్వుడు, ఓ దేవా, రుక్మి చెప్పిన వారిలో ఏమైనా అబద్ధం కలదా? రుక్మిణి భర్త ఎవరనగా నేను నందుని పశురక్షకుడు అని కదా సమాధానం అనెను. తర్వాత శిశుపాలుడు, ఓ ఈ భూమిపై ఎంత ఆశ్చర్యం! దేవతలు, బ్రహ్మాదులు, మునీంద్రులు, బ్రహ్మపుత్రులు వీరందరూ ఒక మనిషి ఆజ్ఞతో వచ్చిననుగా దంతభక్తుడు ఎల్లప్పుడూ బ్రాహ్మణులు లుబ్ధులు, దేవతలు భక్తుల వత్సరుడు, బ్రహ్మపుత్రులు నందపుత్రుని ఆజ్ఞతో ఎట్లు వచ్చిననగా వారి మాటలు విని దేవతల సమూహం అంతా కోపించింది. మునుల రాజేంద్రుల సంఘంలో బలరాముడు మొదలగు వారందరూ కోపగించిరి. ఓం శాంతి శాంతి శాంతి.